ఎంజీఆర్ నుంచి విజయ్ వరకు, ఎన్టీఆర్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు సినిమా వాళ్ళకి ఎందుకు రాజకీయాలు, హ్యాపీగా సినిమాలు చేసుకోక అని ఒక విమర్శనాత్మకమైనటువంటి ప్రశ్న వేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంటుంది సార్ విన్నప్పుడల్లా? ఇప్పుడు ఎంజీఆర్ గారు ఉన్నారండి, అంటే నాకు ఎంజీఆర్ గారే మెంటర్ అండి. ఓకే, అంటే నాకు నా ఫిలిం ఫీల్డ్కి ఒక గాడ్ ఫాదర్ కాదు, గాడ్ ఫాదర్ వేరే, ఒక పర్సన్, అంటే మనకి ఒక సలహా ఇచ్చే మనిషి కానీ మార్గదర్శిగా ఆయనే. ఎందుకంటే ద ఫస్ట్ యాక్టర్ హీరో who became a CM. Number 2, he was a non-local person. He is not from Tamil Nadu. Okay. He is from Kerala. Born in Sri Lanka. Came here. తర్వాత 35 yearsలో he became a hero. ఆయన జీవితం చాలా సూపర్ అండి. ఓకే, ప్రజల నాడి కరెక్ట్గా పట్టుకున్నాడు. ఆయన అందరికీ న్యాయం చేశాడండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అందరికీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆయన అందరికీ. దట్ ఈస్ వై హీ బికేమ్ ద డార్లింగ్ ఆఫ్ ద మాసెస్. ఆయనకు ఒంట్లో బాగాలేనప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు ఆయన టోపీ పెట్టుకుంటాడు. టోపీ పెట్టుకుని తిరిగాడు, గెలిచాడు. తర్వాత తన సొంత డబ్బుడు ఖర్చు పెట్టాడు. ఎక్కడైనా కొన్ని ప్లేసెస్లో ప్రాబ్లం ఉంటే ఈ యూస్ టు టేక్ హిజ్ ఓన్ మనీ అండ్ యూస్ టు స్పెండ్ ఆ రోజుల్లోనే. సో దిస్ ఆర్ ఆల్, ఐ మీన్ వాట్ ఐమ్ సేయింగ్, ఒక్కొక్కరిది. దాని తర్వాత జయలలిత గారు, దాని తర్వాత గ్రేట్ ఎన్టీఆర్ గారు. అంటే వెరీ షార్ట్ టైం కదండి, వాళ్ళు టైం తీసుకున్నారు పార్టీకి. అంటే డిస్ప్యూట్, డిఎంకేలో డిస్ప్యూట్ వచ్చి కరుణానిధికి, ఆయనకి, అన్నాదురికి అంతా వచ్చి చేశాడు. ఇక్కడ కాంగ్రెస్కి ఈయనకి ఇదై ఎన్టీఆర్ గారు ఈ ఫార్మ్ ద పార్టీ 8 months. ఈజ్ గ్రేట్, సూపర్ మ్యాన్. ఆయన అంటే ఆయన దేవుడు క్యారెక్టర్ ఉండొచ్చు, ఆయన డైలాగులు ఉండొచ్చు, ఆయన యాత్ర అది ఏదైనా ఆయన చేశారు. తర్వాత బీసీలకి ఫస్ట్ టైం ఏంటంటే ఆయన చాలా చేశారు. ఎన్ని రికార్డులో ఉందన్నమాట. సరే, అప్ అండ్ డౌన్ ప్రతి ఒక్కరికి అది ఉంటుంది, అది వేరే విషయం. సో ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు, అందరూ ఎవరైనా అస్ట్రాలజరు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్పి ఎవరైనా చెప్పాడా? ప్రతి ఒక్కరు ఏమో రావచ్చండి, కొంచెం రాడు అని అన్నారు. ఎవడైనా ఒక్కరైనా సరే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, ఆయన డిప్యూటీ సీఎం అవుతాడని ఎవడో చెప్పాడా? ఇదేనే అనేది టైం అండి. నా ప్రతి దాంట్లో నేను టైం అంటానండి. అవును, ఇది ఎవరికి తెలియదండి. నేను ఎందుకంటే అనుభవంతో నేను చెప్తున్నాను. గెలిచిన వాళ్ళందరూ ఇప్పుడు సినిమా వాళ్ళ వరకే, నేను రాజకీయం జోలికి పోవట్లేదు. సినిమా వాళ్ళు రాజకీయంలో గెలిచి సీఎం అయిన వాళ్ళు, డిప్యూటీ సీఎం అయిన వాళ్ళు, మినిస్టర్స్ అయిన వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? వాళ్ళు చేస్తారు, ఏదో ట్రై చేశారు. ప్రజలు ఏమనుకుంటారు, వీడు అట్టా వస్తాడు అనుకున్నారు. మరి గెలిచి చూపించారు కదా. సో సినిమా వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఓవర్ ఎస్టిమేట్ చేయొద్దు. నోబడీ ఈజ్ సుపీరియర్, నోబడీ ఈజ్ ఇన్ఫీరియర్, నోబడీ ఈజ్ ఈక్వల్ ఐదర్. యు ఆర్ యూ, ఐ ఆమ్ ఐ.